गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठ्ठलदास महाराज की जय। 100 అశ్వమేధ యాగములను పూర్తి చేసి అవభృత స్నానం చేసి ఇలా రాజుగా ప్రకాశిస్తున్న ఆ పృథు మహారాజు ఇలా రాజ్య పరిపాలనలో ఉండేటప్పుడు ఇంద్రుడు చేసిన తప్పు, ఇంద్రుడు వచ్చి భగవంతుని వల్ల ఆ స్థానంలో పెట్టిన ఇంద్రుడు, అతను చేసిన తప్పు భగవంతుని దగ్గర వల్ల వెళ్తుంది కదా, భగవంతుని దగ్గర వరకు వెళ్తుంది కాబట్టి భగవంతుడు దీన్ని సమాధానం చేయాలి అంటూ అక్కడి నుంచి తాను స్వయంగా ఈ పృథువు ఎక్కడైతే యాగం చేసి రాజ్య పరిపాలన చేస్తున్నారో ఆ చోటికి ఇంద్రుడిని కూడా తీసుకొని వచ్చారంట. అక్కడ ఆ పృథు మహారాజు చెప్పి సమాధానం చేయాలి అంటూ అలా వచ్చి పృథు మహారాజు దగ్గర వచ్చి నిలబడ్డారు. పృథు మహారాజు చూసి భగవంతుడు చూసి చాలా సంతోషం. వెంటనే భగవంతుడు పైన పృథు మహారాజును చూసి, నాయనా నువ్వు ఇంద్రుడి గురించి నువ్వు కోపం తగ్గించుకోవాలి, నువ్వు కోపంగా ఉండకూడదు అంటూ భగవంతుడు సమాధానం చేశారంట. చేసి కొన్ని వేదాంతమైన విషయములు ఉపదేశించారు. నువ్వు ఇంద్రుడిని దండించాలనుకుంటున్నావు కదా, ఈ కోపంతోనే దండించేదానికి ప్రారంభించావు. కోపంతో నువ్వు ఎవరిని దండిస్తావు? ఈ ఇంద్రుని అనే శరీరాన్న, లేకపోతే లోపలుండే ఆత్మన? ఆ ఆత్మను నువ్వు ఏ శిక్ష కూడా ఆత్మకు వెయ్యలేవు. వేస్తే ఈ శరీరానికే వెయ్యాలి. ఈ శరీరం అనేది నిత్యం కాదు. అందుచేత నువ్వు కోపంతో ఏ పని చేయొద్దు. కోపంతో ఏ పని చేసినా కానీ ఈ ప్రపంచంలో అది మనకి హానికరమే. ఇలా కోపం వచ్చిందంటే అప్పుడు చేసేటప్పుడు 1, 2, 3 సార్లు మనం ఆలోచించినే ఆ పని అంతా చేయాలి. అందుకోసం కోపంతో మనం ఏమి చెయ్యకూడదు, అన్నీ ధర్మతః చేయాలి అంటూ ఉపదేశం చేసి ఇలా కానీ మనం ఉండేదానికి ప్రారంభించినామంటే, ఇలా మనం భక్తితో, జ్ఞానంతో, వైరాగ్యంతో ఈ కోపాన్ని కానీ కంట్రోల్ చేసి మన చేతిలో పెట్టుకొని ఇలా మనం జీవించేదానికి ప్రారంభించినామంటే పైన ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో ఉండే అన్ని జనుల కంటే మనం పైకొచ్చేస్తామంటే ఏమిటంటే మన మనస్సు అనేది వివేకంతో, వైరాగ్యంతో, అన్ని చోట్లోనూ సమబుద్ధితో భగవంతుణ్ణి చూసేలాగా మనం అందరికంటే తనిగా ఉండేదానికి మన మనస్సు అనేది ప్రారంభిస్తుంది. దానివల్ల మనకు ఎన్నో క్షేమములు, మన మనస్సులో ఉండే ఆ తాపములు, తర్వాత కష్టములు అన్నీ తొలగిపోతాయి. వీటన్నిటికీ కారణం ఈ కోపం వచ్చి మనల్ని ఇలా కిందకి తీసుకెళ్ళి మనల్ని ఇలా పాడు చేస్తుంది. కోపం రాకూడదు. అలాగ కోపాన్ని గాను మనం అదుపులో పెట్టుకొని ఇలా ఉన్నామంటే అందరికంటే మనం పైకి రావచ్చు. ఇలా కానీ వచ్చినామంటే ఈ ప్రపంచం నుంచి మనం పైకి వచ్చేస్తాము. ఎలాగైతే ఆ నీటిలో నూనెని కానీ వేసినామంటే అన్ని నీటిలో కలిసిపోతుంది, కానీ నూనె మాత్రం కలవదు, తనిగా ఉంటుంది. అలాగా నీటిలో వేసిన నూనెలాగా మనం ఈ ప్రపంచంలో జీవిస్తాము. దానికి ముఖ్య కారణం ఏమిటంటే ఈ కోపాన్ని అదుపులో పెట్టుకొని ధర్మతః జీవించాలి. అందుచేత నువ్వు కోపంతో ఇంద్రుణ్ణి శిక్షించకూడదు. దానికోసం ఇన్ని విషయాలు భగవంతుడు ఉపదేశించారంట ఆ పృథు మహారాజుకి. ఇలా వేదాంత విషయమంతా చెప్పి, మీరు ఎలాంటి రాజు అంటే మీరు ధర్మతః రాజ్య పరిపాలన చేసి అందరికీ క్షేమకరంగా ఇలా రాజ్య పరిపాలన అనేది చేసి 100 అశ్వమేధ యాగములు చేసి భగవదర్పణ బుద్ధితో లోకక్షేమార్థం ఇలా చేసిన మీరు ఏ తప్పు కూడా చెయ్యరు. కానీ ఈ కోపంతో ఈ ఇంద్రుని శిక్షించారంటే ఈ తప్పు అనేది మీకు వస్తుంది కదా, అది మీకు రాకూడదని ఇన్ని ఉపదేశం చేశాను. మీరు వచ్చి ఇంత గొప్ప మహాత్ములు, అలాంటి అయిన మీరు ఇంద్రియారాముడిగా కాకుండా ఆత్మారాముడిగా జీవిస్తూ మీ యొక్క స్వయం జీవితంలోనూ తర్వాత రాజ్య పరిపాలనలోనూ ఇలాగ ఉత్తమ ధర్మాత్మగా ఇలా ఉన్నారే, మిమ్మల్ని చూస్తే నేను చాలా సంతోషించాను అంటూ ఇలా భగవంతుడు పృథు మహారాజు చూసి ఇలా అతన్ని గురించి గొప్పగా చెప్పి బాగా సంతోషంగా ఉండి, తర్వాత ఆ పృథు మహారాజును చూసి భగవంతుడు సంతోషంగా, మీరు ఇప్పుడు నేను వచ్చినాను కదా మీకు ఇక్కడికి, అందుచేత మీకు ఒక ఏదైనా వరము కోరండి, వరం ఇచ్చేదానికి నేను వచ్చినాను. దేవుడైన నేను ఇలా దేవతా రూపంలో ఉండేటప్పుడు వరం అడిగితే మీరు కాదనకుండా తీసుకోవాలి. మీకు సాక్షాత్కారం దర్శనమిచ్చేదానికి వచ్చినాను, అలాంటి నేను వచ్చి వరం అడిగితే మీరు వరం తీసుకోవాలి అంటూ ఇలా పృథు మహారాజును చూసి సాక్షాత్ వైకుంఠవాసి అంశంలో ఉండే పృథు మహారాజును చూసి ఇలా వరం కోరుకో అని ఇలా చెప్పిన వెంటనే పైన పృథు మహారాజులు ఆ భగవంతుని చూసి ప్రార్థన చేస్తున్నారు.
ఏమిటంటే భగవంతుడు ఇలా వరం కోరుకో అని పృథు దగ్గర చెప్పిన వెంటనే ఆ సమయంలో భగవంతుడు ఒక స్వరూపాన్ని సాక్షాత్కారంతో చూపించారంట ఆ పృథువులకి. ఎలాగైతే గరుడారూఢునిగా గరుడుని పైన ఇలా ఎగురుకుంటూ భగవంతుడు అక్కడికి వచ్చారు. ఇప్పుడు గరుడ భగవంతుడు వెనకాల నిలబడుకొని ఉండేటప్పుడు ఆ గరుడ భగవంతుని యొక్క తలపైన చెయ్యి వేసుకొని ఇలా వయ్యారంగా నిలబడుకొని ఇలా సాక్షాత్కారం దర్శనం అనేది ఆ పృథు మహారాజుకి ఇచ్చిన వెంటనే ఇంతసేపు చూసిన భగవంతుని ఆ అనుభవం కాకుండా ఇప్పుడు అత్యద్భుతమైన ఒక అనుభవం అనేది ఏర్పడి భగవత్ సాక్షాత్కారం అనేది ఆ పృథు మహారాజుకి ఏర్పడిందంట. వెంటనే ఆ మహారాజుకి శరీరమంతా రోమాంచం అనేది ఏర్పడి తర్వాత కంటి నుంచి ధారధారగా కన్నీరు కారుస్తూ ఇలా భూమిలో బొర్లుతూ భగవంతుని ఆలింగనం చేసుకొని ఇలాంటి రూపం నాకు ఇవ్వాలని నేనేమో కోరుకున్నానా మీరు రావాలని, నేను నా యొక్క కర్తవ్యాన్ని మాత్రమే చేశాను, అలాంటి గొప్ప ప్రభువులు మీరు నాకు అనుగ్రహం చేసేదానికి వైకుంఠం నుంచి తరలి వచ్చారే ఇక్కడికి, అలాంటి గొప్ప ప్రభువులు స్వయంగా మీరే వచ్చారు, నేను మిమ్మల్ని పిలవను కూడా లేదు, ఇలా వచ్చి నాకు ఇంకా అత్యద్భుతమైన ఈ దర్శనాన్ని ఇచ్చి ఈ భక్తుని కోసం ఇలా వచ్చారే, అలాంటి మీకు నమస్కారం అంటూ ఇలా చరణారవిందంలో పడి ఆయనకు ఏమి చెయ్యాలని తెలియదంట, అంత ఆనందకరమంట. ఎలాగైతే ధ్రువస్వామి భగవంతుని చూసి అతని ఆలింగనం చేసుకోవాలి, అతనికి ముద్దు పెట్టాలి, అతని స్తోత్రం చేయాలి అంటూ ఇలా ధ్రువస్వామి చూసినప్పుడు ఎంత సంతోషపడ్డారు. ఆ ధ్రువస్వామి యొక్క రక్తం కదా, ఆ వంశమే కదా ఈ పృథు మహారాజా కూడా. అలాగనే భగవంతుని స్తోత్రం చేయాలి అంటూ ఇలా ఆనందకరంతో ఇటు అటు తిరుగుతూ తర్వాత తన యొక్క ఆ బాష్ప పర్యంతం తన యొక్క నేత్రోకాల్య జనములన్నీ ఇలా కొంచెం సమాధానం చేసుకొని కళ్ళు తుడుచుకొని ఆ నేత్రధారణ వల్ల భగవంత్ స్వరూపం అనేదే తెలియలేదంట ఆయనకు. అంత ఆనందకరంగా అదంతా తుడుచుకొని పైన సంతోషంగా ఏకాగ్ర చిత్తతో ఆ భగవంతుని చూసి ఆ పృథు మహారాజా స్తోత్రం చేసేదానికి ప్రారంభించారు. ఆయన మొదట ఏమన్నారంటే, ప్రభో ఇలాంటి భగవంతుడైన నిన్ను, గొప్ప విషయం నిన్ను, నీ ప్రపంచంలోనే ఒక విషయం, గొప్ప విషయం ఒకటి ఉందంటే అది మీరే. మీరు దక్కిన తర్వాత మీరు వచ్చి ఇలా వరం కోరుకో, వరం ఏదైనా అడుగు అని అన్న తర్వాత దాని తర్వాత ఎవరైనా ఈ లోకంలో ఉండే విషయ సుఖాన్ని ఎవరైనా అడుగుతాడో, అలా అడిగినాడంటే అతనికంటే ఒక బుద్ధిహీనుడు ఎవడు ఈ లోకంలో ఉండడు. అలాంటి బుద్ధిహీనుడు దొరకని మీరు దొరికిన తర్వాత కూడా అది కావాలి ఇది కావాలి అని అతనికి ఒకరికి కానీ ఇలా తోచిందంటే అతని గురించి ఏం చెప్పగలుగుతాము అంటూ, అలాంటిది అది కావాలి ఇది కావాలి అనే ధ్యాస నా మనస్సులో రాకూడదు, మీరు దాని వరంగా ఇవ్వండి అంటూ ఇలా కోరుకొని తర్వాత మీరు వచ్చారు, మీరు వరం అడిగారు, మీరు ఆ వరం అడిగినారంటే నేను దాన్ని వద్దని చెప్పకూడదు, నాకేం వద్దని చెప్పకూడదు, అది నాకు తెలుసు. అందుచేత మీరు నాకు వరం ఇవ్వాలి అని అనుకున్నారంటే మీ భగవద్గుణం అనేది నాకు అంత ఆనందకరంగా ఉంది, మీ భగవద్గుణం వినినే నా మనస్సు అనేది సమాధానమయ్యి ఇప్పుడు నేను ఇంత గొప్ప మహారాజుగా ఉండటం కారణం దానికే. అందుచేత ఈ రెండు చెవులతో నేను వినే ఈ భగవద్గుణం అనేది నాకు చాలు అని అనిపించలేదు. అందుచేత మీరు నాకు ఏం అనుగ్రహం చేయాలంటే 10,000 చెవులు ఇచ్చినారంటే దాంతో నేను భగవద్గుణం అనేది విని దాని ద్వారా నా మనస్సులో భగవంతుని యొక్క భగవద్గుణ శ్రవణ ఆ ఆనందాన్ని మనస్సు అంతా ఇలా నింపి ఎప్పుడూ ఆనందకరంతో మిమ్మల్ని ధ్యానిస్తూ ఈ భగవద్గుణం వినేదానికి నాకు 10,000 చెవులు కావాలి అని భగవంతుని దగ్గర ప్రార్థించారంట. దీంట్లో ఏమిటంటే మనకు ఈ చెవి ఇంద్రియం మాత్రం ఏదైనా ఒక్క విషయమే వినగలుగుతాం, ఇంకోటి వినాలంటే ఇంకో చోటకి వెళ్ళాలి. ఈయనకి ఏమిటంటే భగవద్గుణం అనేది ఒక విధంగా లేదు కదా, ఎన్ని విషయాలు ఉన్నాయి. రామాయణం ఉంది, భాగవతం ఉంది, తర్వాత దేవి భాగవతం ఉంది, ఎన్ని విషయాలు ఉన్నాయి. ఇలాగ అన్ని భగవద్గుణములు అతనికి 10,000 చెవుల్లో 10,000 విధంగా వచ్చి విని వాటన్నిటి ద్వారా కూడా ఆనందం పొంది మనసంతా నిలిపి తను భగవద్గుణంతో ఇలా తన మనస్సుని ఈ ప్రపంచాన్ని నుంచి పైకి తీసుకురావాలి, దానికోసం నాకు 10,000 చెవులు కావాలి అంటూ ప్రార్థించారంట ఆ పృథు మహారాజా. ఎందుకంటే ఈ భగవద్గుణ మాహాత్మ్యం అనేది వీలాంటి భాగవతులకే తెలుసు.
పృథువుకి తెలుసు, ఆంజనేయ స్వామికి తెలుసు, తర్వాత పరీక్షిత్ మహారాజుకి తెలుసు, గోపికలకు తెలుసు. ఇలాగ కొంతమందికే, ప్రహ్లాద స్వామి ఇలాంటి కొంతమంది వాళ్ళకే ఈ భగవద్గుణ మాహాత్మ్యం అనేది తెలుసు. అలాంటి భగవద్గుణం వినేదానికి నాకు మీరు 10,000 చెవులు కావాలి అని ప్రార్థించారు. దాని తర్వాత ఈ భగవద్గుణంలో ఉండే ఆనందం ఒక లవలేశం కానీ ఒకడికి కానీ అది దొరికిందంటే ఈ ప్రపంచంలో గొప్ప ఆనందం, గొప్ప సుఖం గల విషయములు కూడా అతనికి అది ఏమీ లేదు అని తోచుతుంది. అలాంటిది మీ భగవద్గుణం వినేటప్పుడు ఆనందం అనేది కలుగుతుంది. ఆ ఆనందం అనేది ఎలా కలుగుతుందంటే మనకి కూడా వస్తుంది. ఇలా వింటూ ఉండేటప్పుడు ఏదైనా ఒక క్షణం 2 క్షణం అనేది రోమాంచం ఏర్పడి కంట్లో నుంచి నీళ్ళు వస్తుంది కదా, దాన్నే అంటున్నారు ఈ పృథు మహారాజా. అలాంటి అనుభవం నాకు అనవరతము ఉండేలాగా మీరు చెయ్యాలి అనేది, ఈ భగవద్గుణం అనేది ఒక చిన్నగా ఒక చుక్క పడినా కానీ దాని యొక్క ఆనందం ఈ ప్రపంచంలో ఉండే ఏ సుఖం ఇవ్వలేనిది అంటూ దాని మహిమ చెప్పి, ఇలాంటి భగవద్గుణం అనేది ఒకరిని ఎలా చేస్తుందంటే మహాత్ములంతా ఇలా భగవద్గుణం చెప్పేటప్పుడు అటు పాదచారిగా వెళ్ళే ఒక అతను ఏదో మంచిది చెప్తున్నారే అంటూ వచ్చి దాన్ని విని, దాని తర్వాత ప్రతిరోజు వచ్చి విని కొంచెంగా అది విన్న తర్వాత ఇలా పంచగొట్టుకొని వచ్చి వినాలని తోచుతుంది. తర్వాత ఏదైనా ధర్మకార్యములు చేయాలని తోచుతుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత చూసినారంటే అతనే ఒక ధ్రువస్వామిలాగా కూర్చొని భగవద్గుణం అనేది వింటూ కన్నీరు కారుస్తూ ఇలా భగవద్గుణం వింటూ తన జీవితాన్నే ఈ భగవద్గుణం అనేది మార్చేస్తుంది. అలాంటిది ఉత్తమమైన గుణం ఇది. ఏమిటంటే ఏమీ తెలియని మూఢుణ్ణి కూడా, ఏమీ తెలియని ఒక మూర్ఖుణ్ణి కూడా ఈ భగవద్గుణమైన చెవులతో విన్నాడంటే ఒక ఉత్తమ భక్తుణ్ణిగా మార్చేది ఈ భగవద్గుణం అనేది. అలాంటిది ఉత్తమ గుణం. మీరు ఈ భగవద్గుణం పైన నాకు ఇంకా కూడా ఆశ పెరగాలి అనేది మీరు నాకు వరంగా ఇవ్వాలి అంటూ ఈ భగవద్గుణం గురించి ప్రార్థిస్తున్నారంట పృథు మహారాజా. ఇన్ని ప్రార్థన చేసినవంట ఆ పృథు మహారాజా ఏమనుకున్నారంటే భగవంతుని యొక్క సేవ కావాలి అని ప్రార్థించారంట. భగవంతుని ఇలా అనవరతము సేవ చెయ్యాలి అని మహాలక్ష్మి భగవంతుని వివాహమాడి భర్తకు పతివ్రతలాగా అన్ని సేవలు చేస్తుందంట. అలా మహాలక్ష్మి ఎన్ని సేవలు చేస్తుందో ఆశగా, అలాంటి సేవలు మేము కూడా చేయాలి ప్రభు, మీకు అలాంటి అనుగ్రహం మీరు మాకు ఇవ్వాలి. అలా మీరు ఇచ్చినప్పుడు మహాలక్ష్మి వచ్చి మాతో ఆమె సేవంతా మేము తీసుకునేస్తామని మా దగ్గర కోపించదు, మాతో పాటు కూడా కలిగి మాకు చెప్పిస్తుంది ఇలాగ చెయ్యి అని. అలాంటి ఉత్తమ గుణవతి మహాలక్ష్మి. అందుచేత మహాలక్ష్మి ఏ సేవలు మీకు చేస్తుందో ఆ సేవలు మేము కూడా కలిగి చెయ్యాలి అనే భాగ్యం మాకు ఇవ్వాలి అని చెప్పి దానికి పైన ఒక అభిప్రాయం చెప్పారంట. ఒక రహస్యమైన విషయం ఏమిటంటే, ఇలా భక్తులందరూ మీరు వరం అడిగిన వెంటనే వాళ్ళు వరం కోరుకుంటున్నారు కదా, అది వాళ్ళ తప్పు కాదు. అందరూ ఏమనుకుంటున్నారు, భగవంతుడు చూసిన తర్వాత కూడా అది కావాలి ఇది కావాలి వాళ్ళు అడుగుతున్నారు కదా, అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే అన్ని త్యాగం చేస్తేనే మీ దగ్గర వచ్చేదానికి వీలవుతుంది. అదే కదా ప్రపంచంలో ఉండే న్యాయం, ధర్మం. అలా అన్ని త్యాగం చేసే వాళ్ళు వస్తున్నారు. కానీ వచ్చిన తర్వాత మీరు ఆ భక్తుని చూసి ఆశగా నువ్వేదైనా వరం కోరుకొని అడుగుతున్నావు కదా, ఆ వరం కోరుకునేటప్పుడు మీ యొక్క వాక్కు నుంచి వచ్చే ఆ మాటలతో వాళ్ళు మాయమైపోతున్నారంట. దానివల్ల ఏదైనా వరం అడిగి తర్వాత చివరిగా భగవంతుని యొక్క చరణాన్ని చేరుకుంటున్నారు. దానికి కూడా మీ యొక్క చిన్న మాయ కారణం. పెద్ద మాయగా ఉండే అన్ని విషయాలను దాటుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క చిన్న మాయను దాటేదానికి మీరు ఒక చిన్న పరీక్ష పెట్టేలాగా ఏదైనా వరం కావాలని అడుగుతున్నారు. మీరు అడిగి మీ యొక్క వాక్కు మహిమతో అతను ఏమైనా అడుగుతున్నారే తప్ప వాళ్ళకి దీంట్లో ఆశ లేదును నేను తలుచుకుంటున్నాను. కానీ మీ యొక్క అనుగ్రహం వల్ల అది కూడా నాకు లేకుండా చేశారు. మీరు దాంట్లో మీరు వచ్చిన తర్వాత ఇలా అడిగిన తర్వాత నేను ఆ మాయలో పడిపోయి మీ దగ్గర ఏ వరము అడగకుండా మీ చరణారవిందంలో భక్తి, ఇంకా కూడా భగవద్గుణం వినాలి అనే ధ్యాస మీ కృప వల్లే నాకు దక్కింది అని ఇన్ని విషయాలు చెప్పి చివరిగా ఒక విషయం, ఇవన్నీ మనకు కావాల్సింది మన కోసమే ఇది స్తోత్రం చేసినట్టు ఉంది. ఏమిటంటే యథాచరేద్ బాలహితం పితాస్వయం తథాత్వమేవార్హసినః సమీహితం. మీరు ఏది చేసినా కానీ నా మంచి కోసమే అంటూ నేను ఇంక మీద ఇలాగే ఉంటాను. ఎందుకంటే ఒక తండ్రి కొడుకుకి ఏదైనా కావాలంటే ఏదైనా చేస్తాడంటే ఒక మంచి తండ్రి కొడుకుకి హితమే కదా చేస్తాడు.
కొడుకుకి నచ్చింది చేసేవాడు మంచి తండ్రి కాదు, కొడుకుకి హితం చేసేవాడే మంచి తండ్రి. అంటే మనం ప్రపంచంలో జీవిస్తున్నాము, మనకి ఎన్నో విషయాలు కావాలి, ఇది కావాలి అది కావాలి అని భగవంతుని అడుగుతున్నాము. కొన్ని విషయాలు జరుగుతుంది, కొన్ని విషయాలు జరగకుండా ఉండేటప్పుడు మనం ఏమంటాము, భగవంతుడంతా లేదు బా, అదంతా ఊరికే, మనం ఎన్ని చేసినా ఇలాగే మనకు అవుతుంది అంటాము. కానీ జరిగిందంటే భగవంతుడు ఉన్నాడు అని ఇలా మన మనస్సు అనేది ఇలా అటు ఇటు ఉంటుంది. ఈయన ఏమంటున్నాడంటే, నువ్వు ఏ విషయం జరిగినా కానీ అది నీకు తెలియదు, కానీ అది అప్పుడు జరిగిందంటే అది నీకు హానికరం. అందుచేతనే ఈ ప్రపంచంలో ఉండే జనులందరూ భగవంతుని యొక్క కొడుకులాగా, ఆయన ఏమి చేసినా కానీ మన హితం కోసమే చేస్తాడు అనే ఒక విషయం మనం తెలుసుకోవాలి. మనకు ఇప్పుడు కావాల్సినప్పుడు ఇచ్చితే అతను గొప్ప తండ్రి కాదు. ఒక 10-11 వయసు ఉండే అబ్బాయికి ఫోన్ కావాలంటే అప్పుడు అని కొనిచ్చినారంటే అప్పుడు చెడిపోతాడు అతనికి కావాల్సింది ఇచ్చేదానికన్నా అతనికి హితకరమైనది ఏది అది ఇచ్చేవాడే మంచి తండ్రి. అందుచేత మనకు ఇప్పుడు కానీ మనం అడిగింది ఇచ్చినామంటే అది మనకు తెలియదు, వెనకాల అదే మనకు హానికరంగా వస్తుంది. అందుచేత భగవంతుడు మనకి ఏది చేసినా కానీ ఒక ఉత్తమ తండ్రి తన కొడుకుకి హితమే చేస్తాడు అనే ధ్యాస మనకు ఉండాలి. అది కానీ మనం తీసుకొచ్చినామంటే ప్రభువులపైన కోపం రాదు. ఇలాగనే మనం ఉండాలి. మనం చేయాల్సింది ఏమిటంటే భగవంతుని యొక్క చరణారవిందాన్ని దృఢంగా పట్టుకోవాలి, అతని యొక్క నామస్మరణ చేస్తూ అతనికి పరిపూర్ణ శరణాగతి చేయాలి. అది చేస్తూ నువ్వు ఏం చేసినా నా హితం కోసమే చేస్తావు ప్రభో, నాకు కష్టాలు వచ్చినా కూడా పర్లేదు, నా కష్టపడితేనే కదా ఈ కర్మ అనుభవంతోనే కదా ఈ కర్మ నాశం అనేది ఏర్పడుతుంది. నేను అన్ని కష్టాలు చేసి పెట్టాను, వెంటనే ఇవన్నీ తీరితేనే కదా తను సౌఖ్యంగా సుఖంగా ఉంటాడు అంటూ ఆయన ఇలా కష్టం ఇచ్చేది కూడా ఒక తండ్రి కొడుకుకు చేసే మంచిలాగా మనం తీసుకోవాలి అంటూ ఒక ఉత్తమమైన శ్లోకం. ఇవన్నీ మనం ప్రతిరోజు మన జీవితంలో మనం తలుచుకోవాలి. ఇవన్నీ కష్టం వచ్చేటప్పుడు అలా తలుచుకున్నామంటే భగవంతుని యొక్క చరణారవిందంలో మనకి ఇంకా కూడా భక్తి అనేది వృద్ధి అవుతుంది. అలాంటిది రత్నమైన శ్లోకాలను ఆయన చెప్పి తనతో స్తోత్రాన్ని పూర్తి చేసుకున్నారు. ఇలాంటి స్తోత్రాన్ని చూసి భగవంతునికి చాలా సంతోషం అంట. ఆ పృథువు యొక్క స్తోత్రాన్ని విని చాలా సంతోషపడి పైన పృథువుని చూసి భగవంతుడు మాట్లాడారంట, ఇలాగంటే నువ్వు రహస్యాన్నంతా చెప్పకూడదు పృథువు అన్నారంట. ఏమిటంటే అది ఆయన అన్నాడు కదా, వీళ్ళకంతా వరం అడగాల్సింది వాళ్ళ యొక్క ఆశ కాదు, మీ యొక్క వాక్కు ప్రభావం వాళ్ళు ఇలా వచ్చి ఈ వరాన్ని కోరుకుంటున్నారు అని నువ్వు అన్నావు కదా, అదే వాస్తవం. ఇలా అందరి ముందు నువ్వు ఇలా నిజాలని చెప్పకూడదు అంటూ ఇలా నవ్వుతూ చెప్పి తర్వాత పక్కనే ఇంద్రుడు ఉన్నాడంట. ఆ ఇంద్రుడిని చూసి ఇలా పృథు మహారాజా మందహాసంతో తనకి ఏ కోపం లేదు అని చూసేలాగా ఇంద్రుడిని చూశారు. ఇప్పుడు ఇంద్రుడిని సమాధానం చేసేదానికే కదా భగవంతుడు అక్కడికి వచ్చారు. ఇలా స్తోత్రం అంతా చేసి భగవంతుడు సంతోషంగా ఉండేటప్పుడు పైన భగవంతుడు పృథు మహారాజు చూసి, నేను ఎలాగైతే రాజ్య పరిపాలన చేయాలని నీ దగ్గర చెప్పానో అలాగే నువ్వు చేస్తున్నావు, వీటన్నిటి నువ్వు చెయ్యాలి అంటూ భగవంతుడు ఆశీర్వాదం చేసి అక్కడ ఇలా భగవంతుడు వచ్చారు అని తెలిసిన వెంటనే అక్కడ యక్షులు కిన్నులు గంధర్వులు విద్యాధరులు సిద్ధులు అందరూ వచ్చేసినారంట ఈ పృథుమహారాజు యొక్క చూసేదానికి, ఈయన యొక్క స్తోత్రం చేస్తే దాన్ని వినేదానికి. అందరూ విని చాలా సంతోషించి ఇలా భగవంతుడు అక్కడి నుంచి సెలవు తీసుకొని బయలుదేరారు. భగవంతునితో పాటు అందరూ బయలుదేరారు అనేది అధ్యాయం యొక్క కథ. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అథ వింశోऽధ్యాయః మైత్రేయం వాచ భగవానపి వైకుంఠః సాకం మఘవతా విభుః యజ్ఞైః యజ్ఞపతిస్తుష్టః యజ్ఞభుక్ తమభాషత. శ్రీభగవానువాచ ఏష తే అకార్షీత్ భంగం హయమేధశతస్యః క్షమాపయత ఆత్మానం అముష్య క్షంతుమర్హసి. సుధియః సాధవో లోకే నరదేవ నరోత్తమాః నాభిద్రుహ్యంతి భూతేభ్యః యర్హినాత్మా కళేవరం. పురుషాః యది ముహ్యంతి త్వాదృశాః దేవమాయయా శ్రమయేవ పరం జాతః
दीर्घया वृद्धसेवया अतः कायमिमं विद्वान् अविद्याकामकर्मभिः आरब्ध इति नैवास्मिन् प्रतिबुद्धोऽनुषज्यते असंसक्तः शरीरे अस्मिन् अमुना उत्पादिते गृहे अपत्ये द्रविणे वापि कः कुर्यात् ममतां बुधः एकः शुद्धः स्वयं ज्योतिः निर्गुणोऽसौ गुणाश्रयः सर्वगः अनावृतः साक्षी निरात्मा आत्मा आत्मनः परः य एवं सन्तम् आत्मानम् आत्मस्थं वेदपूरुषः नाज्यते प्रकृतिस्थोऽपि तद्गुणैः समयस्थितः यस्वधर्मेण मां नित्यं निराशीः श्रद्धयान्वितः भजते शनकैः तस्य मनोराजन् प्रसीदति परित्यक्तगुणः सम्यक् दर्शनो विशदाशयः शान्तिं मे समवस्थानं ब्रह्मकैवल्यमश्नुते उदासीनम् इवाध्यक्षं द्रव्यज्ञानक्रियात्मनां कूटस्थम् इमम् आत्मानं यो वेदाप्नोति शोभनम् भिन्नस्य लिङ्गस्य गुणप्रवाहः द्रव्यक्रियाकारक चेतनात्मनः दृष्टासु सम्पत्सु विपत्सु सूरयः न विक्रियन्ते मयि बद्धसौहृदाः समः समान उत्तममध्यमाधमः सुखे च दुःखे च जितेन्द्रियाशयः मयोपक्लृप्तः अखिललोकसंयुतः विधत्स्व वीरा अखिललोकरक्षणम् श्रेयः प्रजापालनमेव राज्ञः यत्साम्पराये सुकृतात् षष्ठमंशम् हर्तान्यथा हृतपुण्यः प्रजानाम् अरक्षिता करहारोघमत्ति एवं द्विजाग्र अनुमतानुवृत्त धर्मप्रधानः अन्यतमो अवितास्याः ह्रस्वेन कालेन गृहोपयातान् द्रष्टासि सिद्धान् अनुरक्तलोकः वरं च मत्काञ्चनमानवेन्द्रा वृणीष्वतेऽहं गुणशीलयन्त्रितः नाहं मखैर्वै सुलभस्तपोभिः योगेन वायत् समचित्तवर्ती मैत्रेय उवाच स इत्थं लोकगुरुणा विश्वक्सेनेन विश्वजित् अनुशासित आदेशं शिरसा जगृहे हरेः स्पृशन्तं
पादयोः प्रेम्णा व्रीडितं स्वेन कर्मणा शतक्रतुं परिष्वज्य विद्वेषं विससर्जः भगवानथ विश्वात्मा पृथुनोपहृतार्हणः समुज्जिहानया भक्त्या गृहीत चरणाम्बुजः प्रस्थानाभिमुखोऽप्येनम् अनुग्रहविलम्बितः पश्यन् पद्मपलासाक्षः न प्रतस्थे सुहृत्सतां स आदिराजो रचिताञ्जलिर्हरिं विलोकितुं नाशकदश्रुलोचनः न किञ्चनोवाच स बाष्पविक्लवः हृदोपगुह्यामुम् अधात् अवस्थितः अथावमृज्य अश्रुकलाविलोकयन् अतृप्तदृग्गोचरमाह पूरुषं पदास्पृशन्तं क्षितिमं स उन्नते विन्यस्तहस्ताग्रम् उरङ्गविद्विषः पृथुरुवाच वरान् विभोत्वत् वरदेश्वराद्बुधः कथं वृणीते गुणविक्रियात्मनाम् ये नारकानाम् अपि सन्ति देहिनाम् तानीश कैवल्यपते वृणेन च न कामयेनाथ तदप्यहं क्वचित् न यत्र युष्मत् चरणाम्बुजासवः महत्तमान्तर्हृदयात् मुखच्युतः विधत्स्व कर्णायुतमेष मे वरः स उत्तमश्लोकमहन् मुखच्युतः भवत्पदाम्भोज सुधाकणानिलः स्मृतिं पुनः विस्मृततत्त्ववर्त्मनां कुयोगिनां नो वितरत्यलं वरैः यशः शिवं शुश्रव आर्यसङ्गमे यदृच्छया चोपशृणोति ते सकृत् कथं गुणज्ञः विरमेद्विना पशुं श्रीर्यत्प्रवौरे गुणसङ्ग्रहेच्छया अथा भजेत्वाखिल पूरुषोत्तमं गुणालयं पद्मकरेवलालसः अप्यावयोः एकपतिस्पृधोः कलिः न स्यात्कृतः त्वच्चरणैकतानयोः जगज्जनन्यां जगदीश वैशसं स्यादेव यत्कर्मणि न समीहितं करोषि फल्गु अपि उरुदीनवत्सलः स्वयेव धिष्ण्ये अभिरतस्य किं तया भजन्त्यथ त्वामत एव साधवः व्युदस्तमाया गुणविभ्रमोदयम् भवत्पदानुस्मरणादृते सतां निमित्तमन्यत् भगवन् न विद्महे
मन्ये गिरं ते जगतां विमोहिनीं वरं वृणीष्वेति भजन्तमात्थयत् वाचानुतन्त्या यदि ते जनोऽसितः कथं पुनः कर्म करोति मोहितः त्वन्माययाद्धा जनईश खण्डितः यदन्यदाशास्तऋतात्मनो बुधः यथा चरेत् बालहितं पिता स्वयं तथा त्वमेव अर्हसि नः समीहितुम्। मैत्रेय उवाच इत्यादिराजेन नुतः स विश्वदृक् तमाह राजन् मयि भक्तिरस्तु ते दिष्ट्येदृशी धीर्मयि ते कृता मया मायां मदीयां तरति स्म दुस्त्यजाम् तत्त्वं कुरु मयादिष्टम् अप्रमत्तः प्रजापते मदादेशकरो लोकः सर्वत्राप्नोति शोभनम्। मैत्रेय उवाच इति वैन्यस्य राजर्षेः प्रतिनन्द्य अर्थवद्वचः पूजितो अनुगृहीत्वैनं गन्तुं चक्रे अच्युतो मतिं देवर्षिपितृगन्धर्व सिद्धचारणपन्नगाः किन्नराप्सरसो मर्त्याः खगाभूतानि अनेकशः यज्ञेश्वरधिया राज्ञा वाग्वित्ताञ्जलि भक्तितः सभाजिता ययुः सर्वे वैकुण्ठानुगतास्ततः भगवानपि राजर्षेः सोपाध्यायस्य च अच्युतः हरन्निव मनोमुष्य स्वधाम प्रत्यपद्यत अदृष्टाय नमस्कृत्य नृपः सन्दर्शितात्मने अव्यक्ताय च देवानां देवाय स्वपुरं ययौ। श्रीहरये नमः इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे विंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।